16 నుంచి 18 లోపు ఉండొచ్చు. ఒక చేస్తే సరి 50 రూపాయలు ఇవ్వచ్చు. 50 చాలా ఎక్కువ. మహా అయితే ఓ పాతికోవచ్చు. భలేవాడివే. అడుగు, మీ బాబు వస్తున్నాడు. ఏంటి రాపారావు, కుర్రాడితో ఏదో మాట్లాడుతున్నావు? ఏం లేదండి, చిన్న చేపకి పెద్ద చేపకి తేడా ఏమిటని అడిగాడు. లేకపోతే రుచిగా ఉంటుంది, మొదటి కోబట్టి ఉంటుందని చెప్పానండి. అయినా చేపల గురించి మీకు కొత్తగా చెప్పేది ఏంటండి? ఇట్లాంటి చేప 100కి రాదు, 200 అయితేనే వస్తుంది. మరిగిలికి మట్ట గిడిసలకి 200 ఎవడిస్తాడు? ఇది మామూలు చేప కాదండి, స్వర చేప. పట్టుకుంటే పర్లంగా ఎత్తే వృద్ధి. 100 రూపాయలు పైన ఇస్తే రాయడం చదవడం తెలిసి ఉండాలి. ఆ జనీఫర్ టీచర్కే 100 రూపాయలు ఇచ్చాను. సంతోషంగా తీసుకుంది, సంతోషపెట్టింది. ఏమిట్రా అన్నావు? ఎవరికిరా 100 రూపాయలు ఇచ్చావు? నీకు తెలీదా? మన జెనిఫర్ టీచర్కి 6 సార్లు ఇచ్చానే. ఆ లారెన్స్ తో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోకపోతే ఈ పాటికి ఎంత ఇచ్చిండేవాళ్ళు? ఏ వందో పేడకళ్ళు తీయడానికి కూడా పనికిరాని నాయాలా? ఏంట్రా వాగావు? ఏంట్రా కూసావు? నిన్ను ఓరు ముయ్యవే. ఏంట్రా నీ నోరు ముచ్చేది? పోరం బొక్కేదవా? పిచ్చి పిచ్చిగా వాగావంటే ఏం చేస్తానో తెలుసా? ఏమమ్మా, నీ గురించి మాట్లాడుతున్న సేపు ఊరుకున్నావు, ఆ జెనిఫర్ గురించి మాట్లాడుతుంటే గెలుస్తున్నావేంటి? మీ బావ 3 నెలలు ముండగా ఉంచున్నాడు, అందుకనా? ఎవరి గురించి? బావా వాళ్ళేం అనలేదు. గంగమ్మ గురించి ఏం అనలేదు పుల్లరాజు, జెనిఫర్ గురించి. ఏంట్రా వాగుతున్నావు? వాగటం కాదు, ఆ లారెన్స్ తో లేచిపోయిందే జెనిఫర్, దాని గురించి అంటున్నా. అది కాదు బావా, వాళ్ళు జెనిఫర్ గురించి తప్పుగా మాట్లాడలేదు, నా గురించే మాట్లాడారు. నేను నిజం చెప్తే నువ్వు వాళ్ళ మీద కలబడిపోతావు, అది నీకు మంచిది కాదు. గంగమ్మ, నన్నెంత తేలిగ్గా అంచనా వేశా. నీ గురించి అయితే ఒకటి, జెన్నిఫర్ గురించి అయితే ఒకటి. ఇప్పుడు చెప్పరా? ఇద్దరు గురించి అయితే ఇప్పుడు ఏం చేస్తా? ఒరేయ్, ఒకప్పుడు పులివి, ఇప్పుడు పిల్లివి. మన వాళ్ళు కొడుతున్నట్టున్నాడు, పోయి చూడండి.